భగవద్గీత సర్వ మానవాళి కోసం. అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగో నామ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తన పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే ధృవీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు. ఇది అర్థం చేసుకున్న సంజయుడు ఖచ్చితంగా యుద్ధం జరగబోతోందని, పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు. అంతేకాక దుర్యోధనుడు ఏం చేస్తున్నాడనే దిశగా సంభాషణ విషయాన్ని మరల్చాడు. ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు చాలా దుష్ట, క్రూర స్వభావం కలవాడు. ధృతరాష్ట్రుడు అంధుడు అవటం వలన అతని తరఫున దుర్యోధనుడు హస్తినాపుర రాజ్యాన్ని తనే పరిపాలించాడు. అతను పాండవద్వేషి. ఎలాగైనా పాండవులను అడ్డు తొలగించి రాజ్యాన్ని అడ్డు లేకుండా పరిపాలించాలని నిశ్చయించుకున్నాడు. తన సైన్యాన్ని ఎదుర్కోగలిగిన సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరు అని అనుకున్నాడు. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. అపారమైన పాండవుల సైనిక సామర్థ్యాన్ని చూసి వ్యాకులతతో ఆందోళన చెందాడు. దుర్యోధనుడు తన యుద్ధ గురువు ద్రోణాచార్యుల వద్దకు వెళ్లడం యుద్ధ పరిణామం గురించి అతనికున్న భయాన్ని తెలియపరుస్తోంది. నమస్కరించాలనే నెపంతో ద్రోణాచార్యుని వద్దకు వెళ్లినా అతని నిజమైన ఆంతర్యం తన ఆందోళనని ఉపశమనం చేసుకోవటమే. ఈ విధంగా దుర్యోధనుడు తదుపరి శ్లోకంతో మొదలుకొని 9 శ్లోకాలు పలికాడు. ఇదంతా కూడా కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. పరస్పర విరోధంతో ఇరుసేనలు యుద్ధానికి సిద్ధపడ్డారు. యుద్ధంలో ప్రాణత్యాగం చేయుటకు సంసిద్ధులైన తన సన్నిహిత బంధువులు, గురువులను, మిత్రులను మహావీరుడైన అర్జునుడు ఇరు సేనలలో చూశాడు. కరుణ విషాదములచే ఆవరింపబడిన వాడై అతడు బలమును కోల్పోయి మనస్సు మోహముకు గురవ్వగా అతడు యుద్ధ నిశ్చయమును త్యజించెను.